హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో వినాయక చవితి స్పెషల్ చాలా సింపుల్‌గా తక్కువ పదార్థాలతో టేస్టీగా మోదక్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. కాజు మోదక్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ముందుగా నేను 1 కప్పు కాజు తీసుకున్నాను. కాజు గ్రైండ్ చేసుకునే ముందు ఒక 5 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇది గ్రైండ్ చేసేటప్పుడు చాలా పొడి పొడిలాడుతూ గ్రైండ్ అవుతుంది. లేకపోతే ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోతుందన్నమాట. మనము కంటిన్యూ‌గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపి ఇలా స్పూన్‌తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే కాజు అనేది అస్సలు ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా గ్రైండ్ చేసుకున్న కాజు పౌడర్‌ని మనము ఒకసారి జల్లించుకోవాలి. ఇలా కంపల్సరీగా జల్లించుకుంటేనే మనము కాజు మోదక్ తినేటప్పుడు మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. స్మూత్ టెక్స్చర్ అనేది. లేకపోతే అక్కడక్కడ కొన్ని పలుకులనేది కొంచెం పెద్దగా ఉంటుంది గదా! అలా ఉండకుండా ఇలా జల్లించుకొని వచ్చిన కాజు పౌడర్‌ని మళ్ళీ ఇది కొంచెం పెద్ద సైజ్ ఉందన్నమాట. కలుపుకోవచ్చు. లేక నేను మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా గడ్డలు లేకుండా ఈ కాజు పౌడర్‌ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానన్నమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా గ్రైండ్ అయింది. దీంట్లో నేను మనం ఏ కప్పుతో అయితే కాజు తీసుకున్నామో ఆ కప్పులోనే హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ ఏసుకుంటున్నాను. ఇలా మిల్క్ పౌడర్ కలపడం వల్ల మోదక్ కలర్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలానే మిల్క్ పౌడర్‌తో మోదక్ తిన్నప్పుడు క్రీమీ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సేమ్ టు సేమ్ మనం స్వీట్ షాప్‌లో తీసుకున్న మోదక్ లాగానే ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పౌడర్‌ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం షుగర్ సిరప్ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే కాజు తీసుకున్నామో ఆ బౌల్‌తోనే 1 కప్పు షుగర్ తీసుకున్నాను. అలానే హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా కంటిన్యూ‌గా కలుపుకుంటూ ఉండాలి. ఈ షుగర్ సిరప్ మొత్తం షుగర్ అనేది కరిగిపోయి మనకి కొంచెం తిక్కులాగా రావాలన్నమాట. మరి తిక్కు పాకమని కాకుండా షుగర్ సిరప్ పర్ఫెక్ట్ అయిందా లేదా అని ఒకసారి స్పూన్‌తో ఇలా పైకి లేపి ఇలా స్పూన్‌లో ఉన్న సిరప్‌ని అంటే పాకంని కింద వదిలేస్తే అది కంటిన్యూ‌గా పడుతుందనుకోండి, మన పాకం అనేది పర్ఫెక్ట్‌గా రానట్టు. ఒకవేళ కొంచెం ఆగి, ఆగి డ్రాప్‌గా పడుతుందనుకోండి, పాకం అనేది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. 2 ఏళ్ల మధ్యలో ఇక షుగర్ సిరప్‌ని కొంచెం టచ్ చేసి ఇలా లాగుతుంటే తీగలాగా వచ్చిందనుకోండి, మనకి పాకం అనేది పర్ఫెక్ట్‌గా అయినట్టు. ఇప్పుడు నేను గ్యాస్ అనేది బంద్ చేసేసాను. గ్యాస్ బంద్ చేసేసి ముందుగా మనం కలుపుకున్న కాజు, మిల్క్ పౌడర్‌ని మొత్తం వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. ఈ మిశ్రమం మొత్తం దీంట్లో బాగా కలిసిపోవాలనమాట. ఉండలనేది అస్సలు లేకుండా కంటిన్యూ‌గా కలుపుతూ ఉండాలి. ఒక 4 మినిట్స్ పడుతుందండి. 3, 4 మినిట్స్‌లో మొత్తం ఇది గడ్డలు లేకుండా చాలా క్రీమీగా అయిపోతుంది. మనం కొంచెం ఓపిక తీసుకొని ఇది కలుపుకున్నామనుకోండి, మనకి మోదక్ రెసిపీ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసేసాను. అసలు గడ్డలనేవి లేకుండా మంచి క్రీమీగా కలిసిపోయింది కదా! ఈ మిశ్రమం ఇలా కలిసినప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసేసి ఇంకో 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూ‌గా కలుపుతూ ఉండాలి. ఇలా 2 మినిట్స్ కలిపిన తర్వాత ఇందులో మనము టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యేసుకుందాం. నెయ్యేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక్క స్పూన్ అయితే సరిపోతుందండి. ఒక స్పూన్ నెయ్యేసుకున్న తర్వాత దీన్ని ఇంకో 2, 3 నిమిషాలు కంటిన్యూ‌గా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం అనేది కడాయి నుంచి వదిలేస్తూ ఉండాలన్నమాట. నేను స్పూన్ అనేది చేంజ్ చేశాను. స్పాచులా తీసుకున్నాను. స్పాచులాతో కలపడం వల్ల కడాయి నుంచి మిశ్రమం అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మనకి ఈ మిశ్రమం అనేది పర్ఫెక్ట్ అయిందా లేదా అని చెప్పి ఇలా స్పూన్‌తో కొంచెం బ్యాటర్ తీసుకున్న తర్వాత వెంటనే పట్టుకోకండి వేడిగా ఉంటుంది. ఒక్క నిమిషం పాటు ఆగి ఇలా చేత్తో పట్టుకొని, ఇలా చేత్తో ముద్దలాగా చేస్తే చిన్న బాల్ లెక్క అవుతుంది రౌండ్‌గా. ఇలా అయిందనుకోండి మనకి మోదక్‌కి పర్ఫెక్ట్‌గా ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేసి ఒక బౌల్‌లో గాని, ప్లేట్‌లో గాని నెయ్యిలా అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ మిశ్రమం అనేది గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా స్పాచులా గాని, స్పూన్‌తో గాని ఒక సెకండ్ పాటు ఇలా మొత్తం కలపండి. లేకపోతే ఓ 2, 3 నిమిషాలు చల్లారనివ్వడానికి అలా పక్కన పెట్టేస్తే ఈ మిశ్రమం అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఒక 2 నిమిషాల పాటు ఇలా పెట్టేస్తున్నా నేను. ఒకసారి కలిపి మొత్తము. ఇది మనం కలిపే కొద్దీ గూడా మిశ్రమం గూడా మంచిగా దగ్గరకొచ్చేస్తుందండి. ఒక 2 నిమిషాలు ఇలా చేత్తో పట్టుకోకుండా ఉంటే అది ఇంకా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక 2, 3 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నా. ఇది కంప్లీట్‌లీ మంచిగా చల్లారింది. ఇప్పుడు చేత్తో ఒకసారి మొత్తం మిక్స్ చేస్తున్నాను. చేత్తో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల దీంట్లో ఒక స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా మొత్తం కలిపేసి
ఈ మిశ్రమం నుంచి కొంచెం కొంచెం చల్లారాక చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. మీ దగ్గర మోదక్ మోల్డ్ ఉంటే దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. ఒకవేళ మోదక్ మోల్డ్ లేకపోతే చేత్తో గూడా చిన్న చిన్న ముద్దలుగా చేసి మోదక్ షేప్ అనేది ఈజీగా ఇచ్చుకోవచ్చండి డిజైను. ఇలా నేను మోదక్ మోల్డ్ ఉంటే నా దగ్గర 3 జాయింట్స్‌ది ఉంది. నేను మూడిటికి గూడా నెయ్యి అనేది అప్లై చేసేసాను. మనం చేసే మోదక్ ప్రతిసారి నెయ్యి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం ఇలా మోదక్ మోల్డ్‌లో నేను పెడుతున్నాను. మనము ఎలా పెట్టినా గూడా ఇది క్లోజ్ చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్ మోదక్ డిజైన్ అనేది వస్తుందండి. ఇలాంటి మోదక్ డిజైన్ సింగిల్ మౌల్డ్ కూడా బయట అవైలబుల్‌గా చాలా తక్కువ ప్రైస్‌లోనే దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇలా చేసుకొని పెట్టుకుంటే మనము కాజు మోదకు 2, 3 రోజుల దాకా స్టోర్ చేసుకోవచ్చండి బయట. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 7 డేస్ వరకు ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్‌లోంచి తీసిన వెంటనే తినకుండా రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత తింటే మంచిదండి. ఇలా మోదక్ షేప్ ఇచ్చేసాను. ఎక్స్‌ట్రా ఉన్నయి గూడా మనం ఈజీగా తీసేయవచ్చు. ఫినిషింగ్ గూడా ఇచ్చేసాను. ఎడ్జెస్ ఉన్నయి గూడా మనం ఈజీగా తీసేయొచ్చండి. నేను ఇది 3 జాయింట్స్ కదా! అందుకే సైడ్ జాయింట్స్ అనేది వచ్చిందనమాట. అవి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. లేకపోతే ఇలా ఫింగర్‌తో నొక్కితే గూడా నీట్‌గా కనిపిచ్చేస్తుంది మోదక్‌లాగా. చూసారు గదండీ! మోదక్ షేప్ పర్ఫెక్ట్‌గా వచ్చింది గదా! కాజు మోదక్. పిల్లలకి చాలా ఇష్టమండి. నేను ప్రతిసారి ఇలా చేసుకొని పెట్టుకుంటాను. చూసారు గదండీ! ఇలా మన ఇంట్లోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉన్న కాజుతో మోదక్ రెడీ అయిపోయింది. ఈ వినాయక చవితికి మీరు గూడా తప్పకుండా ట్రై చేసి నైవేద్యంగా పెట్టండి. అలానే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మొదటి ప్రసాదంగా ఇలాంటివి చేసిస్తే చాలా బావుంటుంది. అయితే మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే మీకెలా అనిపించిందో గూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీ మీరు ఈ వినాయక చవితికి ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఇలా మనం ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. బయట నుంచి తీసుకురాకుండా. ఒక్కసారి ప్రాసెస్‌లో ట్రై చేయండి మీరు వినాయక చవితికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.